ఫ్రెండ్స్, ఈ రోజు ఇండియా S-400 దగ్గర నుంచి S-500 అనే యుద్ధ ట్యాంకర్లని రష్యా నుంచి కొనుగోలు చేస్తుందంటే దానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి గురించి, అది కూడా రష్యాలోని వ్లాదిమిర్ పుతిన్ పార్టీలో ఉండేటటువంటి మన దేశానికి చెందినటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు 10 మందికి షేర్ చేయాల్సిందే. బీహార్ లోని పాట్నా నుంచి అభయ్ కుమార్ సింగ్ అనే ఈయన 1991లోని రష్యాకి వెళ్లి అక్కడ మెడిసిన్ అనేది కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి మన ఇండియాకి వచ్చేసారు. కొన్ని రోజులు మాత్రమే మన ఇండియాలో ఉన్న తర్వాత ఎందుకో రీజన్ అయితే తెలియదు కానీ కంప్లీట్ గా ఆయన రష్యాకి షిఫ్ట్ అయిపోయారు. ఇక రష్యాలో చిన్నగా ఫార్మాస్యూటికల్ కంపెనీ మొదలు పెట్టిన తర్వాత చిన్నగా రియల్ ఎస్టేట్ లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ బిజినెస్ పరంగా స్ట్రాంగ్ అయ్యారు. సో ఇక మెల్లగా 2015లోనే వ్లాదిమిర్ పుతిన్ గారి పార్టీలో జాయిన్ అయిపోయారు అభయ్ కుమార్ సింగ్ గారు. సో ఫ్రెండ్స్, ఇక అక్కడి నుంచి పార్టీలో ఆయన చేసినటువంటి సేవలకి, అంటే ప్రజలకు అందించినటువంటి సేవలతో సహా ఆయనకి డెప్యూటేట్ అంటే ఎమ్మెల్యే టికెట్ ని ఇచ్చారు. ఫైనల్ గా భారీ మెజారిటీతోనే అభయ్ గారు గెలిచారు. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్స్ కేవలం రష్యా కోసమే కాకుండా ఇండియా గురించి ఆలోచిస్తూనే ఇండియా S-400 దగ్గర నుంచి S-500 యుద్ధ ట్యాంకర్ని కొనే విధంగా ఇటు ఇండియన్స్ ని అటు రష్యన్స్ ని కూడా కన్విన్స్ చేయగలిగారు మన అభయ్ గారు.